మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. శంఖారావం సభ సందర్భంగా మన యువ నాయకులు, మన ఆశాజ్యోతి అన్న ఎన్టీ రామారావు గారు వారసులు, అలాగే విజనరీ మన లీడరు చంద్రబాబు నాయుడు కుమారుడు, తెలుగుదేశం పార్టీ దశ దిశ మన లోకేష్ బాబు గారు ఈవేళ ఈ ఎన్నికల శంఖారావం పూరించడానికి మన నరసన్నపేట పట్టణానికి రావడం ఇదొక శుభదినం. నాయకుడు వచ్చాడు, నాయకుడు వచ్చాడు, నాయకుడు వచ్చాడు, తెలుగుదేశంకి నాయకుడు వచ్చాడు. మన నాయకుడే మన లోకేష్ బాబు. ఈవేళ భ్రష్టు పట్టిన ఈ రాష్ట్రాన్ని ఏదైతే దౌర్జన్యాలు, దోపిడీలు, అన్యాయాలు జరిగే ఈ సైకో ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి మన నాయకుడు వచ్చాడు, లోకేష్ అన్న. లోకేష్ బాబు వచ్చారు. 3000 పైచల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. నిరాటంకంగా పాదయాత్ర సాగించి మన కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ప్రయాణం చేయడానికి మరి వారు కార్యక్రమం రూపకల్పన చేస్తే వారవలేక భయముతో, పిరికిపది చర్యతో మన నాయకుడు చంద్రబాబు నాయుడికి అక్రమ కేసులు పెట్టి మరి జ్యుడిషియల్ కస్టడీలో పెట్టారు. మరి ఇచ్చాపురం వరకు రాలేకపోయారు కాబట్టి మరి ఏవైతే మిగిలిపోయిన నియోజకవర్గాలు 120 ఉన్నాయో నియోజకవర్గాలు సుడిగాలి పర్యటన చేసి కార్యకర్తలు తట్టిలేపి తెలుగుదేశం ఉత్తేజపరిచి మరి ఎన్టీ రామారావు వారసుడిగా, మన చంద్రబాబు నాయుడు వారసుడిగా ఈవేళ సుడిగాల పర్యటన చేస్తున్నారు. ఒక పక్క పాదయాత్ర అయితే ఒక పక్క ఈవేళ శంఖారావం పూరిస్తూ మరి పార్టీని గెలిపించడానికి భుజస్కంధాల మీద మోస్తున్నారు. తండ్రికి తగ్గ కుమారుడు, ఒక విజనరీ లీడర్. మరి అటువంటి లోకేష్ బాబు కార్యక్రమానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులారా, నాయకులారా, సోదరులారా, కష్టాల్లో సుఖాల్లో పార్టీ వెంట ఉండే మీ అందరికీ శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను.